పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రభుత్వము చేయదు, రైతులు తమ సమస్యలు పరిష్కరించుకుంటూ ఉంటే పరిష్కరించుకోనివ్వదు. కూటమి పాలనలో కష్టాలు పడుతూ ఉన్నామని అన్నదాతలు బోరుమంటున్నారు. గంగోలు కాల్వలో స్వచ్ఛందంగా గుర్రపు డెక్క తొలగించుకుంటున్నారు రైతులు. అయితే రైతులపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు బెదిరింపులకు దిగారు. గుర్రపు డెక్క తొలగిస్తే చర్యలు తీసుకుంటాము అని బెదిరించారు. దీంతో అన్నదాతలు గుర్రపు డెక్క తొలగించడం మానేసి వెళ్లిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వేమూరు నియోజకవర్గంలో కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అశోక్ బాబు ఆమరణ దీక్ష చేస్తున్నారు. రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన 4 రోజుల నుంచి ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. రైతులైతే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా దీనివల్ల పెద్ద ఎత్తున మేము నష్టపోతున్నాము, ఖచ్చితంగా ప్రభుత్వం అన్నా దీన్ని తొలగించాలి, లేకపోతే మాకన్నా అవకాశం కల్పించాలంటూ 3 రోజుల నుంచి వేరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతులంతా చందాలు వేసుకుని ఈ గుర్రపు డెక్కను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ లోపే అధికారులు వచ్చి దీన్ని అడ్డుకున్నారు. మనతో రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. అయితే ఈరోజు మేమందరం రైతులందరం కలిసి ఏం చేసామంటే, అధికారులు చేయట్లేదు కాబట్టి అశోక్ బాబు గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. రోజు రోజుకే ఆయన ఆరోగ్యం క్షీణించుతుందని మేము వార్తల ద్వారా తెలుసుకొని మేము రైతులందరం స్వచ్ఛందంగా చందాలు వేసుకొని పొక్లైన్లు మనుషులు తీద్దాం అనుకున్నాం. అందులో తాగిన వాళ్ళ బాటిల్స్ పడేసి ముళ్ళుండి తీలేని పరిస్థితి. అందుకని మేము చందాలు వేసుకొని పొక్లైన్లు తీసుకొచ్చి ఇవాళ స్టార్ట్ చేసాం. పొద్దున్నే స్టార్ట్ చేస్తే మేము 1 గంట సేపు పనిచేసేదానికి పోలీసులు వచ్చారు, ఏఈ గారు వచ్చారు. మా పర్మిషన్ లేకుండా మీరు కానీ పొక్లైన్లతో ఈ మురుగు డెక్కని తీస్తే పొక్లైన్లు సీజ్ చేస్తాం అని చెప్పారు. ఎందుకు చేస్తారంటే, మీరు చేస్తే మేము చేయం కదా, ఈ గుర్రపు డెక్కాకు నిరుడు తీగిపోవటం వల్ల 3000 ఎకరం ముంపుకు గురైంది. ఈ సంవత్సరం కూడా తీగిపోతే మళ్ళీ ముంపుకు గురవుతే మా పరిస్థితి ఏంటి? నిరుడు జరిగిన నష్టానికే 10 లక్షల అప్పులు పాలైపోయి ఉన్నాం ఒక్కొక్క రైతు. ఈ సంవత్సరం కూడా తీగిపోతే దీనివల్ల నష్టం జరిగితే ముంపుకు గురయ్యి ఈ సంవత్సరం కూడా నష్టం వస్తే రైతులు అనేది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి మీ వల్ల జరుగుతుంది. వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చేయట్లా, వాళ్ళు చేయట్లా. మేమందరం తల ₹1 వేసుకుని రైతులుగా చేసుకుందాం అనుకున్నాం. అది కూడా చేయకుండా అడ్డుకుంటున్నారు. అసలు మేము దీన్ని పండించుకోవాలనా లేకపోతే వదిలేసి ఊరుకోవాలనా? అంటే అధికారులు రైతులు ఏమైపోయినా పర్లేదనా, లేకపోతే ఇట్లాగా కూడా వీళ్ళు ఎందుకుంటారనా? వాళ్ళు ఇచ్చే 5,000 కోసం ఎదురు చూడమంటారా మమ్మల్ని? లేదు, మా పని మమ్మల్ని చేసుకొని అసలు అంటే ఇట్లా కూడా చేయకూడదనే కదా వాళ్ళు చేసిన పని. వీళ్ళు ఏవి గారు తీసుకొచ్చి పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఆపిచ్చాడు. ఎందుకని ఆపిచ్చినట్టు మాకు అర్థం కాల. బుర్రగడక తీగిపోతే మా పంటల మండి ఏడు కూడా పండబండి. నిరుడు ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఈ ఏడు కూడా అదే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈ గుర్రబెక్కం వలన మనం వడ్డీ చేసినట్టు ఆగిపోతుంది. వాటర్ అనేది వెళ్తల్లా. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ వాటర్ తీస్తే ఎంత విషయంగా వెళ్తుంది అనేది. ఇప్పుడు ఈ తీని కాడ ఎట్టుందో తీసిన కాడ ఎట్టుంది అనేది మీకు తెలిసింది కదా. అది మా బాధ. ఈ గుర్రబెక్క తీస్తే మేము కూడా సేఫ్టీ అవుతాం, ఈ సంవత్సరం కూడా పండించుకుంటాం. లేదా అది కూడా తీయిపోతే ఈ సంవత్సరం మాకు పంటలు కూడా చేతికి రావు, అప్పులు కూడా మీరు తీరవలేని పరిస్థితి. మరి ఏం చేస్తారనేది మీరు చేసి పెట్టండి. అంటే మేము చేస్తాం అంటున్నారు. మీరు కదా మేము ఎప్పుడు చేస్తారు, వర్షంతో మునిగిపోయినా చేస్తారని అంటున్నాం. మేము చేసినా కాకమంటున్నారండి. అది అంతే. పోయినసారి 200 కోట్లు లాసు మునిగిపోయినప్పుడు రైతు చేస్తారండి. ఎకరానికి 40 బస్తాలు పండుతాయి. అలాంటి 4,000 ఎకరం దాకా ఉంది దాదాపు. మొత్తం మునిగిపోతే 2,000 కోట్ల రూపాయలు లాసు రైతులు పడ్డాయి బాధలు. మరీ అదే పరిస్థితి పూనుకునేది. ఇక నెంబర్ 1 మాకు, ఎందుకంటే మళ్ళీ వరద వస్తే మునిగిపోతే తినడానికి కూడా తిండి ఉండదు. ఒకవేళ చాలా నష్టపోతున్నాం. అదేదో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి శుభ్రం చేస్తుంటే మేము ఇబ్బంది పెడుతున్నారు. ఎట్టయితే మేము బతికే రైతులు. ఈ డ్రైన్ వల్ల వర్షాలు వస్తే మాత్రం ఈ డ్రైన్ బాగా పొంగి చేలన్నీ మునిగిపోయి పంట నష్టం జరిగే మాట వాస్తవండి. పోయిన సంవత్సరం ఎఫెక్టే రైతులంతా బాగా అప్పేకల్లో తప్పుల్లో కూరుకుపోయారు. ఈ డ్రైనేజీ కనీసం 10 గ్రామాలను ప్రభావితం చేసింది. 10 గ్రామాల్లో రైతాంగం కూడా నష్టపోయారు. ఇప్పుడు ఈ సంవత్సరం కనుక ఈ డ్రైనేజీని శుభ్రం చేసి గవర్నమెంట్ వాళ్ళకి క్లీన్ చేయకపోతే, రైతులన్నా చేసుకొని ఇవ్వకపోతే, మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ ఈ సంవత్సరం కూడా అప్పులు పాలైతే రైతులు ఆత్మహత్య తప్ప రెండో మార్గమే లేదు అప్పులు తెచ్చక. కాలువలో గుర్రపు డెక్క తొలగించే పనులను నిలిపివేసిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ,
వేమూరు నియోజకవర్గం నుంచి.